మీలో ఎవరికైనా చిన్న మార్పు అనిపించలే? అనిపించింది, కాకపోతే చెప్పడానికి దొరికెట్టున్నారా? ఏదో ఒకటి చెప్పండి, మీ నోట్లో నుంచి ఏదో ఒకటి రావాలి. చెప్పండి. ఏమనిపించలే? అంత కామ్గా కూల్గా ఉంది. నిజంగా మీ పేరెంట్స్తో ఆలోచించారు. ఆలోచించాక ఏమనిపించింది? ఏమనిపిస్తుంది చెప్పండి. మీ డాడీ కోసం చాలా కష్టపడతాను కదా, అది అనిపించిందా నీకు? ఎవరికైనా అనిపిస్తే ఇంకొకటి చెప్పండి. సో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే, మనకి జీవితంలో చాలా అవకాశాలు వస్తాయి. అవునా? చాలా చాలా అవకాశాలు వస్తాయి. మన పెద్దలు ఏం చెప్తా ఉంటారంటే, అదృష్టం ఒకసారి తలుపు తట్టుతుంది, ఆ తలుపు తట్టినప్పుడు తలుపు తీయండి అంటారు. అవునా? విన్నారా సాయం చెప్పాను? సో అలాగే మన జీవితంలో కూడా అదృష్టం ఒకసారి తలుపుతారు. ఎప్పుడు అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏం చేయాలి? ఎప్పుడు అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సో ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవకాశం వచ్చిందనుకోండి, వెంటనే ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. లేదు అని అనుకుంటే క్లాస్లో మీరు లీడర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, వెంటనే మీరే లేకపోవాలి. సో ఎక్కడైనా మీరు టాప్ ప్లేస్లో ఉండాలని అంటే మీ పెర్ఫార్మెన్స్ కూడా అంతే టాప్లో ఉండాలి. అలా ఉంటేనే మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేస్తారు, మీ జీవితంలో మీరు లీడర్ అవుతారు. అవునా? చేస్తానికి నుంచి నేను ఇప్పటి వరకు కొన్ని పాయింట్స్ చెప్పాను. ఆ పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి గట్టిగా లౌడ్గా చెప్పండి. ఒకేసారి కోరస్లో చెప్పండి. చెప్పండి చెప్పండి లౌడ్గా. అదే ఇంకా ప్రిన్సిపల్స్, టీచర్స్, ఇంకా అంతేనా మనం చెప్పుకోండి. సో నేను మీకు ఒక చిన్న అసైన్మెంట్స్ ఇచ్చాను కదా, ఏం చేయండి అంటే మీరు నాకు చేస్తానని ప్రామిస్ చేసేది. మార్నింగ్ 6 o'clock వేస్తాం. ఓకే, ఇంకా నెక్స్ట్ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంకా నేను 3 చెప్పాను. మార్నింగ్ లేచి చదవాలి. ఈ 3 నేను మీకు అడిగేది చేయమని మీరు నాకు చేస్తారని ప్రామిస్ చేశారు. అవునా? చేస్తారండి గట్టిగా. సో ఈ 3 రెగ్యులర్గా తప్పకుండా ఫాలో అవ్వండి. మీ లైఫ్లో మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఈజీగా కదా, చిట్టి వేసినంత ఈజీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఏంటి నా లైఫ్లో నా గోల్ని చిట్టి వేసినంత ఈజీగా ఎంజాయ్ చేయగలుగుతారు. గట్టిగా అనండి, గట్టిగా అనండి. నా లైఫ్లో నా లక్ష్యాన్ని చిటికేసినంత ఈజీగా అచీవ్ చేయగలను. యాక్షన్ చేసి చెప్పమని అడిగాను మరొకసారి. చిటికేసినంత ఈజీగా మరొకసారి పార్ట్స్లో చేద్దామా? సింక్లో లేదు, మీరు ఒకలా ఉన్నారు, వాళ్ళు ఒకలా ఉన్నారు, అందరం కూడా ఒకేసారి చేద్దాం. ఓకేనా? నా లైఫ్లో నా లక్ష్యాన్ని చిటికేసినంత ఈజీగా అచీవ్ చేయగలను. ఓకేనా?
సో ఈ మూడు ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఈ మూడు ఫాలో అవ్వకపోతే కనుక మనం ఇంటిగ్రేషన్ ఈజీగా అచీవ్ చేయాలి. ఓకే, సో ఈ మూడు ఫాలో అయితే ఇంటిగ్రేషన్ ఈజీగా మనం అచీవ్ చేయగలం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.